హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ మనీ అఫీషియల్. మన ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అయితే గత వీడియోలో మనమైతే యోహాను సువార్త నుండి బైబిల్ క్విజ్ లో భాగంగా ఫస్ట్ పార్ట్ ని చూడటం జరిగింది. ఇప్పుడు 11వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు సెకండ్ పార్ట్ గా ఈ వీడియోని చేస్తున్నాను. సో కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ అయితే మనం యోహాను సువార్త నుండి ఈ వీడియోలో తెలుసుకుందాం. నాతో పాటు మీ అందరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఆన్సర్స్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ ని కామెంట్ చేయండి. మన వీడియోలోకి వెళితే మన ఫస్ట్ క్వశ్చన్, మరియా మార్తల సహోదరుడు ఎవరు? ఆన్సర్ లాజరు. మన సెకండ్ క్వశ్చన్, మరియా మార్తలు నివసించిన గ్రామం ఏది? మన ఆన్సర్ బేతనియా. బేతనియా అనే గ్రామంలో మరియా, మార్తా, లాజరు అనే ముగ్గురు సహోదరులు ఉండేవారు కదా. ఆ స్టోరీ మనందరికి తెలిసిందే. దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. మన నెక్స్ట్ క్వశ్చన్, నీవు నమ్మిన ఎడల దేనిని చూస్తావు అని యేసు చెప్పారు? అందరూ ఆన్సర్ ని కామెంట్ చేయండి. ఆన్సర్ దేవుని మహిమను. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని మనకి ముఖ్యమైన వచనం ఒకటి ఉంది కదా, దానిలో నుండి క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. మన నెక్స్ట్ క్వశ్చన్, మరియా ప్రభువు పాదములకు పూసిన అత్తరు పేరేమిటి? ఆన్సర్ చేయండి అందరూ. ఆన్సర్ అచ్చ జటా మాంస అత్తారు. చాలా ఫేమస్ క్వశ్చన్స్ ఇవన్నీ. మినిమం బైబిల్ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళందరికీ ఇవి ఆటోమేటిక్ గా అర్థమవుతాయి. సో మరొకసారి మనం రిమెంబర్ చేసుకోవడానికి నేను ఈ క్విజ్ అనేది చెప్తున్నాను అనమాట. మన నెక్స్ట్ క్వశ్చన్, నీవెన్నడును నా పాదములు కడుగరాదు అని యేసుతో అన్న శిష్యుడు ఎవరు? అందరూ కామెంట్ చేస్తున్నారా ఆన్సర్స్? దీనికి ఆన్సర్ మనం చూస్తే పేతురు. ప్రభువు అందరి పాదములు కడుగుతున్న ఆ సందర్భంలో నీవెన్నడూ నా పాదములు కడగవద్దు, నా పాదం ముట్టుకోవద్దు అనే నిమిత్తం ఆయన అన్నారు. కానీ యేసు క్రీస్తు ఏ సందర్భంలో దేని నిమిత్తం ఆయన కడుగుతున్నారో మాదిరికరంగా ఉండాలని అది గ్రహించలేక పేతురు అలా అనడం జరిగింది. మన నెక్స్ట్ క్వశ్చన్, యేసు మనకిచ్చిన కొత్త ఆజ్ఞ ఏది? కామెంట్ చేయండి అందరు ఆన్సర్ ని. ఆన్సర్ మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను.
మనకు తెలుసు కదా, ఓల్డ్ టెస్ట్మెంట్ లో 10 కమాండ్మెంట్స్ ని ఎక్సోడస్ లో మనకి ఇవ్వడం జరిగింది. కొత్త నిబంధనలో న్యూ టెస్ట్మెంట్ లో దేవుడు మనకి ఇచ్చిన ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. మన నెక్స్ట్ క్వశ్చన్, మన యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై తండ్రి మనకు దేనిని అనుగ్రహించారు? యోహాను సువార్త చదివిన వాళ్ళకు ఈ క్వశ్చన్స్ ఐడియా ఉంటాయి. సో ఇది తప్పకుండా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మన ఆన్సర్ ఆదరణకర్త. దేవుడు యోహాను సువార్తలో చెప్తారు కదా, యేసు, నేను ఇక మీదట మీతో ఉండను, మీ యొద్ద ఉండుటకై వేరొక ఆదరణకర్తను నేను పంపిస్తాను అని చెప్పి ఆ సందర్భంలోని క్వశ్చన్ అనమాట ఇది. మన నెక్స్ట్ క్వశ్చన్, పేతురు కొట్టి చెవి నరికిన దాసుని పేరు ఏమిటి? ఆన్సర్ చేయండి అందరూ. మనం చూస్తే మల్కు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును అప్పగించినప్పుడు ఒకసారిగా అందరూ వస్తారు కదా మీదకి, అప్పుడు అయితే పేతురు అక్కడ ఉన్న ప్రధాన యాజకుడి అయిన ఒకని దాసుని కొట్టి ఆయన చెవి నరికేస్తాడు. ఆ సందర్భంలో ఆయన పేరుని ఇక్కడ అడగటం జరిగింది, మల్కు. మన నెక్స్ట్ క్వశ్చన్, యేసుకు బదులుగా విడుదల చేయబడిన బందిపోటు దొంగ ఎవరు? ఆన్సర్ బరబ్బా. మనందరికీ తెలుసు కదా, యేసుక్రీస్తునేమో విడుదల చేస్తాను, ఈయన ఎందు నాకు ఏ నేరం కనిపించట్లేదు కదా అని పిలాతు చెప్పినప్పుడు, లేదు సిలువ వేయము సిలువ వేయము అని అరుస్తారు అక్కడ ఉన్నవారు. అదే విధంగా అయితే ఏ దోషం అతను ఎందుకు కనిపించట్లేదు అని చెప్పి పిలాతు చెప్పినప్పుడు అడిగిన ఆ సందర్భంలోనిది ఏంటి, ఈ ప్రతి సంవత్సరం వాడుకలో ఉన్నది కదా నేను ఒకళ్ళని విడుదల చేయడం అనేది. ఈ సంవత్సరం కూడా వీరిని విడుదల చేస్తాను ఆ ప్లేస్ లో అన్నప్పుడు, వద్దు మాకు యేసుకు బదులుగా బరబ్బా కావాలి అని వారందరూ ఒక బందిపోటు దొంగనైనా విడుదల చేయమంటున్నారు, కానీ యేసుక్రీస్తుని మాత్రం సిలువ వేయమని అరుస్తారనమాట. ఆ సందర్భంలోని క్వశ్చన్ ఇది. మన నెక్స్ట్ క్వశ్చన్, పిలాతు సిలువ మీద పై విలాసమును ఏమని వ్రాయించెను? అందరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మన ఆన్సర్ యూదుల రాజైన నజరేయుడగు యేసు. పై విలాసం పిలాతు వ్రాయించినప్పుడు దాని మీద ఏమని రాయిస్తాడు, యూదుల రాజైన నజరేయుడగు యేసు. ఇలా రాశారేంటి అని దానికి కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటారు ప్రజలు. నేను రాసింది ఏదో నేను రాశాను అని ఆయన దైవ భయంతో ఆన్సర్ చెప్తారనమాట. మన నెక్స్ట్ క్వశ్చన్,
యేసు పునరుత్థానుడై తిరిగి లేచిన తరువాత మొదటిగా ఎవరికి కనిపించెను? ఆన్సర్ మగ్దలేనే మరియకు. యేసు పునరుత్థానుడే తిరిగి లేచినప్పుడు మొదటగా ఎవరికి కనిపించారు? నా ప్రభు ఏమైపోయాడు అని చెప్పేసేసి మరియా బాధపడుతూ ఉంటే మొదటిగా మరియకు ప్రత్యక్షమయ్యాడు. మన నెక్స్ట్ క్వశ్చన్, పునరుత్థానుడైన యేసు శిష్యులకు కనిపించినప్పుడు పలికిన మొదటి మాట ఏమిటి? ఆన్సర్ మీకు సమాధానము కలుగును గాక. అది వారితోనే కాదు, స్టిల్ ఎప్పుడు దేవుడు మనందరితో చెప్తున్న మాట ఏంటి? మీకు సమాధానము కలుగును గాక. ఆమేనని చెప్పుకున్నది. మన నెక్స్ట్ క్వశ్చన్, నీవు నన్ను చూచి నమ్మితివి గాని చూడక నమ్మిన వారు ధన్యులు అని యేసు ఒక శిష్యునితో అంటారు. ఎవరా శిష్యుడు? అందరు కామెంట్ చేయండి. ఇది మన లాస్ట్ క్వశ్చన్. అందరూ తెలుసు, నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆయన అన్నిటికీ సందేహాలు డౌట్స్ పడుతూ నేను ఆయన చేతుల్లో ఆయన గాయాలలో చేతులు ఉంచి చూస్తే గాని నమ్మను అని చెప్పేసి అంటారు కదా. ఆ శిష్యుడు ఎవరు? అందరు కామెంట్ చేయండి. ఆన్సర్ తోమా. సో ఫ్రెండ్స్, యోహాను సువార్త నుండి మన సెకండ్ పార్ట్ కూడా పూర్తయింది. ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు కూడా ఆ వీడియో కూడా చూడండి. కొన్ని మెయిన్ క్వశ్చన్స్ మాత్రమే ఈ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ లో యోహాను సువార్త నుండి క్విజ్ గా తీసుకోవడం జరిగింది. సో ఈ వీడియో మీకు అందరికి ఎంతో కొంత బైబిల్ గురించి తెలుసుకోవడానికి యూజ్ అవుతుందని నమ్ముతున్నాను. అందరికీ వందనాలు.